అదేదో మన జస్టిస్ చక్రవర్తి అనేది సంథింగ్ ఉంటుంది, ఎన్టీ రామారావు గారి సినిమా. కోర్టుకి న్యాయం మారితే ఎలా జడ్జి గారు అని చెప్పేసి తను ఒకప్పుడు జడ్జిగానే ఉండి కోర్టుకి న్యాయం మారుతోంది, ఇలా అయితే అసలు దేశం ఎలాగ ముందుకెళ్తుంది అన్నటువంటిది, చట్ట న్యాయం ఎట్లా సాధ్యం అన్నటువంటిది మాట్లాడుకొస్తారు. అట్లాగే కేసుకి న్యాయం మారితే, కేసుకి ట్రీట్మెంట్ మారితే ఎట్లాగా. అల్లు అర్జున్ విషయంలో ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకునే లోపు మళ్ళీ బాత్రూమ్ బయట కూడా వెయిట్ చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపించి బెయిల్ కూడా రానియకుండా చూసే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. మరి మోహన్ బాబు విషయంలో ప్రత్యక్షంగా అందరు ఎదురుగుండా కూడా, అందులో సంజయ్ థియేటర్ దాంట్లో అల్లు అర్జున్ సంబంధం ఏం లేదు, ఆ థియేటర్ యాజమాన్యం వాళ్ళు లేకపోతే నిర్మాతో లేకపోతే దర్శకులు వాళ్ళ ప్లానింగ్. అతను జస్ట్ గెస్ట్గా వెళ్ళాడు. కానీ ఇక్కడ స్వయంగా మోహన్ బాబే మైకులు ఉచ్చుకుని కొట్టి తలకాయలు పగలగొట్టి ప్రాణాలు పోయే పరిస్థితి క్రియేట్ చేసిన దాని మీద కేసుని ఇదైతే కోర్టు వచ్చే నెల 7 దాకా వాయిదా వేస్తే స్టిల్ నౌ విచారించాలా అక్కర్లేదా, ఇదే కాన్సెప్ట్ మీద నడుస్తున్నది తప్పించి ఒక స్పష్టత లేదు. దీంట్లో స్పెషల్ ఏంటంటే విలేకరికి పిటిషనర్ మోహన్ బాబుకి మధ్య ఎలాంటి విభేదాలు లేవు, అందువల్ల ఆయన విలేకరిని హత్య చేయడానికి ప్రయత్నించారన్నది సరికాదు అంటూ వాదించింది. ఏది మోహన్ బాబు గారి తరపున లాయర్ వాదించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున మాత్రం మెడికల్ రికార్డు ప్రకారం మరోసారి బాధిత నుంచి వాంగ్మూలం తీసుకున్నాం, విలేకరు మోహన్ బాబు ఇంట్లోకి చొరబడలేదు, ఆయన కొడుకు మనోజ్ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళారు, బలవంతంగా తలుపులు మూసేస్తుండటంతో విలేకరుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించారు, అంతేకాకుండా మోహన్ బాబు అభిప్రాయాన్ని కోరితే అదే మైకు లాక్కుని కొట్టారు, విలేకరికి 4 సెంటీమీటర్ల మేర గాయమైంది, ఇప్పటికీ ఆహారం తీసుకోలేని పరిస్థితి, పైపుల ద్వారా ద్రవ పదార్థాలు ఇస్తున్నారు. ఇది రంజిత్ తరపున టీవీ9 రంజిత్ తరపున న్యాయవాది ఉమామహేశ్వరరావు చేసిన వాదనలు. మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ అవసరం లేదని ఇప్పటికే ఆయన దుబాయ్ వెళ్ళిపోయారు, దాన్ని పిటిషనర్ న్యాయవాది తోసిపుచ్చారు, వెళ్ళిపోయారని చెప్పి వీళ్ళు వాదిస్తే లేదు మోహన్ బాబు ప్రయాణ వివరాలను తెలియజేస్తూ శుక్రవారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అంటే ఆయన దుబాయ్ వెళ్ళిపోయాడు అన్నటువంటిది ప్రధానంగా ఎలిగేషన్. అది కోర్టులో డిఫెన్స్ లాయర్ వాదించారు. అవునా కాదా అంటే ఆయన వెళ్ళేటట్టయితే వెళ్ళినందుకు సహకరించింది రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది, వెళ్ళకపోతే తప్పుడు సమాచారం ఇచ్చినట్టు అవుతుంది.